మే 15 దేవుని వాక్య ధ్యానం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప మన మీద ఎల్లప్పుడూ ఆవరించి ఉన్నది. అటువంటి ఆ గొప్ప ఆదరణ, అయితే ఆ గొప్ప కాపుదల ఆ దేవుడు మనకిచ్చినప్పుడు ఆయనతో కలిసి మన జీవితాన్ని ఏ విధంగా నడిపించుకుంటున్నాం అనేది చాలా గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా మనం ఎంచాలి. ప్రియ విశ్వాసులారా, దేవుడు తన యొక్క ప్రజలను ప్రతిష్ఠిత జనముగా ఆయన నియమించుకున్నాడు. అనగా మనము ఆయన కొరకు ఉండవలసినటువంటి పరిశుద్ధమైన ప్రజలము. తన యొక్క పరిశుద్ధ జనముగా ఉండాలని పరిశుద్ధమైన దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నీవు నేను మనమందరము ప్రభువుకి ప్రతిష్ఠిత జనముగా ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప దీవెనలను మనం పొందుకోగలుగుతాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఎందుకు తన స్వకీయ జనముగా అంటే, మనము ఎప్పుడైతే పరిశుద్ధ ప్రజలముగా ప్రతిష్ఠిత జనముగా ప్రభు కొరకు మనం ఉండగలుగుతామో అప్పుడు గొప్పగా హెచ్చించి తన స్వకీయ జనముగా మారుస్తాడు. ఇట్టి ఆ గొప్ప అవకాశము అయితే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దేవుణ్ణి మనం ఏ విధంగా కలిగి ముందుకు వెళుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన నిన్ను ప్రతిష్ఠిత జనముగా ఉండాలని చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నీవు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉంటున్నావా, లేకపోతే లోకానికి ప్రతిష్ఠితగా నిన్ను నీవు మార్చుకుంటున్నావా? పరిశుద్ధత వైపు మనం వెళ్తున్నామా, లేకపోతే అపవిత్రత వైపు మనం వెళ్తున్నామా? ఏ విధమైన జీవితాన్ని మనం కలిగి ముందుకు కొనసాగింపబడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియ విశ్వాసులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఆయన ప్రతిష్ఠిత జనముగా ఉన్నవారు ఆశీర్వదింపబడతారు. నువ్వు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలనే కోరిక తపన నీకు ఉన్నప్పుడు దేవునితో మన ప్రయాణం ఉన్నతమైన స్థలాల వైపుకు నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ గొప్ప మనస్సు ప్రభా మమ్మల్ందరినీ రక్షించింది. నీ కొరకు మేము ప్రతిష్ఠిత జనముగా ఉండినట్లు దీవించండి. దేవా, ఈరోజు నీ బిడ్డల ప్రయాణాలు, పనులు, ప్రతి దానిలో నీ గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినము ప్రభువా నీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదక దినంగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.